హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా. ఉప్మానే కదా స్పెషల్ ఏముంది ఇందులో అనేవాళ్ళు, అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా వేళ్ళు కూడా జుర్రుకొని తినేస్తారనమాట. ఇలా ఇది వేస్ట్ చేశారంటే అదేంటి అనేది మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పెద్ద పెద్ద హోటల్స్లో, పెద్ద పెద్ద ఫంక్షన్స్లో ఇది పోస్ట్ చేస్తారు, అందుకే అంత రుచి అనేది వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అదేంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో వేరుశనగ పప్పులు వచ్చేసి ఒక చిన్న కప్పు వరకు యాడ్ చేసుకోండి. అలాగే పోపు దినుసులు వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకొని ఈ రెండింటినీ కూడా దోరగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మీరు వేరుశనగ పప్పులకు బదులు జీడిపప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రెండింటినీ కూడా ఇలా దోరగా వేయించిన తర్వాత అల్లం ఒక ఇంచు ముక్క తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా తొక్కుకొని వేయండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేశారంటే పిల్లలు చాలామందికి అల్లం ముక్కలు పంటికి తగిలితే ఇష్టం ఉండదు కదా, వేరి పక్కన పడేస్తారు. కానీ ఇలా దంచి వేశారంటే అందులో ఉన్న రసం అనేది ఉప్మాలోకి దిగి రుచి అనేది చాలా బాగుంటుంది. 1 కప్పు వరకు ఉల్లిపాయలు అనేవి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వీటిని ఒకసారి ఇలా కలిపేసుకొని పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో వేయండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ రెండు కూడా కొంచెం దోరగా వేగనివ్వండి, మరీ ఎక్కువగా దోరగా వేగనవసరం లేదు. మనకు ఉప్మాకి ఎప్పుడైనా సరే హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో ఒక ఆలు తీసుకొని, అదేనండి బంగాళదుంప తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి కొంచెం లైట్గా కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఇందులోనే టమాటా ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఈ బంగాళదుంప ఈ టమాటాలు బాగా మగ్గించండి. ఈ రెండు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు తగ్గిపోయే వరకు కూడా ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేయండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడంతా కొత్తిమీరను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేయండి. ఇలా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక లోటా వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇప్పుడేనండి, మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. ఒకసారి ఇలా కలుపుకొని మన అందరింట్లో ఉండేది పాలండి. మన ఇంట్లో పాలు ఉంటాయి కదా, కాచి చల్లార్చుకున్న పాలు వచ్చేసి ఒక గ్లాస్ వరకు తీసుకోండి. నేనైతే ఇదిగోండి ఈ గ్లాస్ వరకు తీసుకున్నాను. ఈ పాలతో కనుక మీరు ఉప్మా అనేది చేశారంటే నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది. టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద హోటల్స్లో, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. ఇలా పాలు పోసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కూడా ఈ వాటర్ని, ఈ పాలని మరిగించుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. లైట్గా యాడ్ చేసుకోండి, లాస్ట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు రవ్వ వేయకముందు. అలాగే పసుపు వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి కలర్ కోసం. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక పొంగు వచ్చే వరకు, ఇదిగోండి ఇలా మరిగే వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మసులుతున్నప్పుడు 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని ఇందులో యాడ్ చేసేయండి. అదేనండి సూజీ రవ్వ. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలో గడ్డలో లేకోకుండా గట్టి పెట్టి కలుపుతూ మొత్తం కూడా యాడ్ చేయండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటరు మొత్తం కూడా దగ్గరికి వచ్చే వరకు మాత్రమే కుక్ చేయండి. ఇంకా చూడండి, మనకి వాటర్ అంతా కూడా కుక్ అయిపోయి ఉప్మా అనేది ఇలా సెట్ అయింది కదా. ఇలా గ్యాస్ పైన ఉంచేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు ఉప్మా అనేది చక్కగా ఇలా రెడీ అయిపోయి ఉంటుందన్నమాట.
ఇప్పుడు ఈ ఉప్మాని మనం వేడివేడిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇలా చేసి పెట్టారంటే వామ్మో వాయో ఉప్మాన ఈరోజు నాకు అస్సలొద్దు అన్న వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. ప్లేట్లో కొంచెం కూడా మిగల్చరనమాట. అంత రుచిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఉప్మాకి సీక్రెట్ రెసిపీ ఏంటో అనేది. ఆ ఒక్కటి ఏంటో మీకు కూడా అర్థమైంది కదా. మీరు కూడా వేసి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇంకొన్ని కొత్త వీడియోస్ కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయి ఉప్మా రెసిపీ అనేది రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి.